అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్తో బయటకు వెళ్లి సినిమాలు, రెస్టారెంట్ల కానీ చివరికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం అయిపో చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బుని ఈ రోజు మీరు ఆదా చేస్తే అది రేపు మీకు పనికి వస్తుంది. మీ ప్రేమ సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది. అదనపు శక్తిని పొందుతారు. సంతోషించండి. ప్రేమ జీవితము మీకు ఈరోజు ప్రియుడు లేదా ప్రేయసికి బహుమతిగా నలుపు తెలుపు దుస్తులను ఇవ్వటం ద్వారా మీకు సజావుగా నడుస్తుంది. మీ ప్రేమ సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది. మీకు డబ్బు కొరతగా అనిపించవచ్చు. ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయాల్లో రాజకీయ విషయాలకు దూరంగా ఉండాలి. మరోవైపు ఉద్యోగులకు ప్రతికూల ఫలితాలు రావచ్చు. మరి ఈ రోజు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తికరంగా ఉండగలదు. ఇక ఈరోజు ఏం జరిగినా సరే మంచికి అని గుర్తుపెట్టుకోవాలి. స్నేహితులతో ఆనందంగా గడపండి. అవసరాలకు కావలసిన మొత్తం మీకు చేతికి అందదు. ప్రేమ వ్యవహారాలు నెత్తినిండుకున సాగుతాయి. ఇక నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ఆకస్మిక ధన వ్యయమయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. ధన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. వాహనాల ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మహిళలకు అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. వల్లు నొప్పులు మరియు నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. యోగా వ్యాయామం చేయటం వల్ల మేలు కలుగుతుంది. యత్నాలలో పురోగతి ఉంటుంది. వాహనాల ఆభరణాలు కొంటారు. రాజకీయవేత్తల కళాకారులకు కాస్త నిరాశ ఉంటుంది. ఈ రోజు ఈ రంగంలో ఇలాంటి కొన్ని కొనసాగిస్తారు. మరింత కష్టపడాల్సి ఉంటుంది. శక్తిని సరైన పనిలో ఉంచాలి. మీకు ఈరోజు కష్టంగా ఉన్నటువంటి వాటిని కాస్త మీరు నెమ్మదిగా చేయడానికి ఇష్టపడతారు. కానీ మీరు ఈరోజు కొన్ని ఆలోచనల్లో మార్పు తేవడం ద్వారా మంచి జరుగుతుంది. స్పష్టత వచ్చే వరకు కూడా మీరు ఈరోజు కొంత పని ముందుకు తీసుకెళ్లడానికి తొందరపాటును మానుకోవాల్సి ఉంటుంది. పని అంతరాయం అనేది అవుతుంది. సానుకూలమైనటువంటి వేరియబుల్ గ్రహస్థానం మిగిలి ఉంది. సమయానికి తగిన చర్యలు తీసుకోవడం పరిస్థితులు మెరుగుపరుస్తుంది. మీ పనులను ప్రణాళికాబద్ధంగా కొనసాగించండి. మీ లోపాలు దాగి ఉన్నటువంటి ప్రతిభను అర్థం చేసుకోండి మరియు దాన్ని ఉపయోగించుకోండి. సాయంత్రం వివాదం ఉండవచ్చు. ఆదాయం కూడా పెరుగుతుంది. లక్కీ సంఖ్య 58. లక్కీ కలర్ రేగు. పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకోండి. ఒకవేళ మీ ఇంటి సమీపంలో కనకదుర్గ మాత ఆలయం లేనట్లయితే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. లేదా ఇంట్లోనే అమ్మవారికి పూజలు సమర్పించండి. కుంకుమార్చన చేయండి. మీకు శుభం కలుగుతుంది. దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.